హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్. ఎవరు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇది చాలా లెస్ ఆయిల్తోనే ఫ్రై మనం చేసుకుంటున్నామండి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం రోజు వేసే కుకింగ్ వెజిటబుల్స్తోనే మనం ఫ్రై చేసుకోవచ్చు. దీనికోసం మనం బయటికి అలా వెళ్ళి దానికోసం అట్లా వెతుక్కునే అవసరం కూడా లేదు. మన ఇంట్లో బెండకాయలు అనేవి ఆల్మోస్ట్ ఉంటాయి కదా. ఆ బెండకాయలు మనం శుభ్రంగా వాష్ చేసేసి డ్రైగా పెట్టుకోండి. తడిగా ఉంటే బెండకాయ అనేది జిగురు వస్తుంది. ఇలా బెండకాయలు తీసేసుకున్నాం కదా, చక్కగా బెండకాయలని తలాతోక తీసేసేసి మధ్యలో ఘాటు పెట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఈ స్టఫింగ్ కోసం ముందుగా పల్లి పొడిని, అలాగే ఎండు కొబ్బరి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోండి. ఇది మనము బెండకాయల్లో స్టఫ్ చేసుకోవటానికి ఈ ముద్దని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బెండకాయల్లో చక్కగా స్టఫింగ్ చేసేసేయండి. మరీ ఎక్కువ పెట్టద్దండి, బెండకాయ అనేది చీలిపోతుంది కదా, దానికి తగినంతే పెట్టండి. చక్కగా ఇట్లా అన్నిటినీ రెడీ చేసి ఒక ప్లేట్లో రెడీ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పెట్టి రెడీ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. చెప్పాను కదా లెస్ ఆయిల్తోనని. ఇట్లా ఈ కొంచెం ఆయిల్తోనైనా చక్కగా ఫ్రై అవుతుంది. మనం బెండకాయలు అనేది ఒక్కొక్కటిగా ఇట్లా నేను చూపించే విధంగా పెట్టుకొని, ఎందుకంటే మనము బెండకాయలో స్టఫ్ పెట్టుకున్నాం కదా, ఎలా పడితే అలా వేసేసుకుంటే లోపల ఉన్న స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుందండి, మాడిపోయే ప్రమాదం కూడా ఉంది కదా. అందుకని మనము మంటని సిమ్లో పెట్టేసుకొని బెండకాయలని చిన్నగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఒక 5 నిమిషాలు మూత అనేది పెట్టుకుంటే కొంచెం కుక్ అవుతాయి బెండకాయలు. తర్వాత నుంచి మనం సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయాక మనం మళ్ళీ వాటిని వేరే ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకొని పోపు కోసం ముందుగా ఆనియన్స్ని అలాగే కరివేపాకు వేసి అవి కూడా చక్కగా వేగిపోయాక పచ్చిమిర్చి కూడా స్లైసెస్ చేసుకొని వేయించేసుకోండి. ఈ స్టేజ్లో పచ్చిమిర్చి అనేవి వేసుకుంటే పచ్చిమిర్చి అనేవి హాఫ్ కుక్ అయ్యి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం బెండకాయలో స్టఫ్ చేసుకున్న పొడి ఉంది కదా, దాన్ని దీంట్లో వేసేసుకొని దాన్ని కూడా ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు వేయించేసేసుకోండి. ఈ ఫ్రై అనేది మనకి సాంబార్లో కానీ అలాగే పప్పులో కానీ మనం విడిగా ఉట్టి అన్నంలో తినడానికి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. సూపర్ కాంబినేషను, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనము వేయించేసుకున్న బెండకాయలను కూడా వేసేసుకొని చక్కగా ఇదంతా పొడి ఆ బెండకాయలకు పట్టేలాగా ఒకసారి టాస్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు అలా పెట్టుకుంటే సరిపోతుందండి. నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ప్లీజ్ అండి. ఓకేనా, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్